హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజస్విని రెడ్డి. ఇవాళ చూపించే రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్లో పులిహోర టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాము. ముందుగా నేను ఇక్కడ చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాను. ఇది ఒక కడాయి తీసుకుని అందులో ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఆ పల్లీని వేరే బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 బౌల్స్ ఆఫ్ రైస్కి 3 స్పూన్లు చింతపండు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ జీలకర్ర, మెంతుల పొడి వేయించుకున్నది వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క, ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్ని అంతా, ఈ పులిహోర పేస్ట్ని అన్నంలో కలుపుకోవాలి. అంటే రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా చాలా ఇష్టమైన ప్రసాదం పులిహోర. మీరు కూడా ట్రై చేయండి.